తిరువురు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త ఈరోజు. అది ఏంటంటే చాలామంది మన తిరువురు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రక్తదానం కోసం, బ్లడ్ కోసం ఒక 60 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో నుంచి సత్తుపల్లి కానీ, ఖమ్మం కానీ, విజయవాడ కానీ వెళ్ళి అప్పటికప్పుడు బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ తెచ్చుకోవాలంటే చాలా కష్టతరం అయ్యేది. అలాంటి దాని నుంచి కూడా చాలామందిని కాపాడదామని చెప్పేసి మనం డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అని చెప్పేసి ఈరోజు నూతనంగా స్థాపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులైనటువంటి ఖమ్మం యూనిట్ వాళ్ళ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నటువంటి శ్రీకాంత్ గారు, వాళ్ళంతా కూడా ఒక యూనిట్ ఆఫ్ కరుణామయి మహిళా మండలి యూనిట్ వాళ్ళు 15 సంవత్సరాలుగా ఖమ్మంలో డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నారు. వారిని ప్రోత్సహించి వారికి సహకారంతో మేమందరం కూడా మా తిరువూరు మరియు చుట్టుపక్కల నుండి డాక్టర్స్ అందరూ కూడా సహకారం చేస్తాము, సపోర్ట్గా ఉంటాము. ఇక్కడ ప్రజలందరికీ కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలా కష్టతరంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బ్లడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కానీ, గర్భస్రావం జరుగుతున్న వాళ్ళకి కానీ, ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కానీ అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అనేది చాలా అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు స్థాపించాలి సార్ అని చెప్పేసి మా డాక్టర్స్ అందరూ విన్నపం చేసుకుంటే ఆయన శ్రీకాంత్ గారు కరుణామయి మహిళా మండలి తరపున ఇక్కడ ఈరోజు నూతన సంవత్సరంగా డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ స్థాపించినందుకు ఆయన్ని అభినందిస్తూ మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ తరపు నుంచి తిరువూరు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమల నాగేశ్వరరావు గారు, నేను అనే అతని సహకారంతో ప్లస్ మా డాక్టర్స్ సహకారంతో ఈ బ్లడ్ బ్యాంకు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ప్రజలకి బ్లడ్ డొనేషన్ వలన, రక్తదానం వలన ప్రాణదానం కూడా జరుగుతుంది. అదేవిధంగా రక్తదానం చేయటం వలన చాలామంది రక్తదానం చేస్తే, రక్తం ఇస్తే చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అపోహ ఉండేది. కానీ రక్తదానం అనేది మరొక ప్రాణదానం. రక్తం అనేది ఎప్పుడూ కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మనం ఎంత తీసినా కానీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది రక్తదానం చేయటం అనేది చాలామందికి మరొక ప్రాణం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరియు అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. ఇది ఈ బ్లడ్ సెంటర్, డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అనేది అందరూ తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 6-7 మండలాలకు కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త ఈరోజు. అది ఏంటంటే చాలామంది మన తిరువూరు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రక్తదానం కోసం, బ్లడ్ కోసం ఒక 60 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో నుంచి సత్తుపల్లి కానీ, ఖమ్మం కానీ, విజయవాడ కానీ వెళ్ళి అప్పటికప్పుడు బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ తెచ్చుకోవాలంటే చాలా కష్టతరం అయ్యేది. అలాంటి దాని నుంచి కూడా చాలామందిని కాపాడదామని చెప్పేసి మనం డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అని చెప్పేసి ఈరోజు నూతనంగా స్థాపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులైనటువంటి ఖమ్మం యూనిట్ వాళ్ళ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నటువంటి శ్రీకాంత్ గారు, వాళ్ళంతా కూడా ఒక యూనిట్ ఆఫ్ కరుణామయి మహిళా మండలి యూనిట్ వాళ్ళు 15 సంవత్సరాలుగా ఖమ్మంలో డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నారు. వారిని ప్రోత్సహించి వారికి సహకారంతో మేమందరం కూడా మా తిరువూరు మరియు చుట్టుపక్కల నుండి డాక్టర్స్ అందరూ కూడా సహకారం చేస్తాము, సపోర్ట్గా ఉంటాము. ఇక్కడ ప్రజలందరికీ కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలా కష్టతరంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బ్లడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కానీ, గర్భస్రావం జరుగుతున్న వాళ్ళకి కానీ, ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కానీ అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అనేది చాలా అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు స్థాపించాలి సార్ అని చెప్పేసి మా డాక్టర్స్ అందరూ విన్నపం చేసుకుంటే ఆయన శ్రీకాంత్ గారు కరుణామయి మహిళా మండలి తరపున ఇక్కడ ఈరోజు నూతన సంవత్సరంగా డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ స్థాపించినందుకు ఆయన్ని అభినందిస్తూ మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ తరపు నుంచి తిరువూరు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమల నాగేశ్వరరావు గారు, నేను అనే అతని సహకారంతో ప్లస్ మా డాక్టర్స్ సహకారంతో ఈ బ్లడ్ బ్యాంకు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ప్రజలకి బ్లడ్ డొనేషన్ వలన, రక్తదానం వలన ప్రాణదానం కూడా జరుగుతుంది. అదేవిధంగా రక్తదానం చేయటం వలన చాలామంది రక్తదానం చేస్తే, రక్తం ఇస్తే చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అపోహ ఉండేది. కానీ రక్తదానం అనేది మరొక ప్రాణదానం. రక్తం అనేది ఎప్పుడూ కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మనం ఎంత తీసినా కానీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది రక్తదానం చేయటం అనేది చాలామందికి మరొక ప్రాణం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి
తెలియజేసుకుంటున్నాను. మరియు అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. ఇది ఈ బ్లడ్ సెంటర్ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అనేది అందరూ తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 6-7 మండలాలకు కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. తిరువూరు హెడ్ క్వార్టర్స్లో బ్లడ్ బ్యాంక్ లేనటువంటి లోటుని ఈ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ బ్యాంకు తీరుస్తుందని భావిస్తూ ఉన్నాం. బ్లడ్ దానం అనేది చాలా గొప్ప దానం. అన్ని దానాల్లో ఈరోజు ప్రాణాన్ని రక్షించేటటువంటి ట్రామా కేర్ కానీ లేకుంటే మిగతా విషయాల్లో ఏదైనా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు, విషజ్వరాలు వచ్చినప్పుడు, లేకుంటే డెంగ్యూ ఇలాంటి ఫీవరు, తర్వాత ఎనీమియా ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో ఈ బ్లడ్ అనేది వాలంటరీగా డొనేట్ చేసేటటువంటి చాలామంది లయన్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ డొనేట్ చేసిన తర్వాత ప్రిజర్వేటివ్ కానీ లేకుంటే సమయానికి బ్లడ్ను అందించేటటువంటి వ్యవస్థ తిరువూరులో లేదు. తిరువూరు నుంచి ఖమ్మం కానీ, అటు సత్తుపల్లి కానీ, ఇలాంటి విజయవాడ కానీ ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఇది మరి మన డాక్టర్స్ చొరవతో, ముఖ్యంగా మన డాక్టర్ నాగేశ్వరరావు గారు, పెనుమెల్లి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఖమ్మం వారి సౌజన్యంతో ఖమ్మం టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా మంచి బ్లడ్ బ్యాంకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ బ్లడ్ బ్యాంకు అనేక మందికి ప్రాణదానాని కోసం, ప్రాణం రక్షించడం కోసం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాలంటరీగా ఉన్నటువంటి స్వచ్ఛందంగా యువతులు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ దీనిలో ఉన్నట్టు అపోహలను తొలగించుకొని ఆ రక్తదానం అనేది ప్రాణదానం అనే స్లోగన్ను ముందుకు తీసుకువెళ్ళి ఈ యొక్క తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా బ్లడ్ అవసరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఎవరైతే డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నీషియన్స్కి, వారందరికి కూడా మరి యొక్క నూతన సంవత్సరంలో కొత్తగా ఈ ఉగాది సంవత్సరంలో మరి ప్రారంభించారు. ఇది మంచిగా ఉపయోగపడాలి ఈ ప్రాంత ప్రజలకని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాజావరుణో ధ్రువం తేజ బృహస్పతి దేవతాభ్యాం నమః. భద్రం కర్ణేమి శృణ్యామి దేవ భద్రం పశ్యామాత్మవాగితామి దేవతాభ్యాం నమః. ఓం రాజాదిరాజ ప్రసన్న సాహినే నమో వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మధ్యా కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోన్నమాన్ తత్సరతపు యోగియానాం దేవతాభ్యా నమః. నవో భవతే ధ్యాయమాన్ మాత్రం దీర్ఘమాయురస్సు ఆయుర్వర్చస్సు తేజ రాజావరుణో ధ్రువం తేజ బృహస్పతి దేవతాభ్యాం నమః. భద్రం కర్ణేమి శృణ్యామి దేవ భద్రం పశ్యామాత్మవాగితామి దేవతాభ్యాం నమః. ఓం రాజాదిరాజ ప్రసన్న సాహినే నమో వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మధ్యా కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోన్నమాన్ తత్సరతపు యోగియానాం దేవతాభ్యా నమః. నవో భవతే ధ్యాయమాన్ మాత్రం దీర్ఘమాయురస్సు ఆయుర్వర్చస్సు బలాభి ధనాభివృద్ధిరస్సు తదాస్తు. తిరువూరు హెడ్ క్వార్టర్స్లో బ్లడ్ బ్యాంక్ లేనటువంటి లోటుని ఈ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ బ్యాంకు తీరుస్తుందని భావిస్తూ ఉన్నాం. బ్లడ్ దానం అనేది చాలా గొప్ప దానం. అన్ని దానాల్లో ఈరోజు ప్రాణాన్ని రక్షించేటటువంటి ట్రామా కేర్ కానీ లేకుంటే మిగతా విషయాల్లో ఏదైనా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు, విషజ్వరాలు వచ్చినప్పుడు, లేకుంటే డెంగ్యూ ఇలాంటి ఫీవరు, తర్వాత ఎనీమియా ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో
ఈ బ్లడ్ అనేది వాలంటరీగా డొనేట్ చేసేటటువంటి చాలామంది లయన్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ డొనేట్ చేసిన తర్వాత ప్రిజర్వేటివ్ కానీ లేకుంటే సమయానికి బ్లడ్ను అందించేటటువంటి వ్యవస్థ తిరువూరులో లేదు. తిరువూరు నుంచి ఖమ్మం కానీ, అటు సత్తుపల్లి కానీ, ఇలాంటి విజయవాడ కానీ ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఇది మరి మన డాక్టర్స్ చొరవతో, ముఖ్యంగా మన డాక్టర్ నాగేశ్వరరావు గారు, పెనుమెల్లి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఖమ్మం వారి సౌజన్యంతో ఖమ్మం టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా మంచి బ్లడ్ బ్యాంక్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ బ్లడ్ బ్యాంకు అనేక మందికి ప్రాణదానాని కోసం, ప్రాణం రక్షించడం కోసం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాలంటరీగా ఉన్నటువంటి స్వచ్ఛందంగా యువతులు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ దీనిలో ఉన్నట్టు అపోహలను తొలగించుకొని ఆ రక్తదానం అనేది ప్రాణదానం అనే స్లోగన్ను ముందుకు తీసుకువెళ్ళి ఈ యొక్క తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా బ్లడ్ అవసరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఎవరైతే డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నీషియన్స్కి, వారందరికి కూడా మరి యొక్క నూతన సంవత్సరంలో కొత్తగా ఈ ఉగాది సంవత్సరంలో మరి ప్రారంభించారు. ఇది మంచిగా ఉపయోగపడాలి ఈ ప్రాంత ప్రజలకని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో ఈరోజు డాక్టర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా పట్టణంలో ప్రప్రథమంగా బ్లడ్ సెంటర్ అన్నది ఏర్పాటు చేయటం నిజంగా ఈ కొత్త సంవత్సరంలో, నిన్న ఉగాది పండగ దినం, ఈరోజు దీన్ని ప్రారంభోత్సవం చేయటానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకుంటే తిరువూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఒక 15 మండలాలు ఉన్నాయి. 15 మండలాలకు కూడా దగ్గరలో బ్లడ్ బ్యాంక్ లేదు. ప్రతిసారి కూడా రోజుకి 10 నుంచి 15 బ్యాగులు బ్లడ్ కోసము ఎవరైతే అవసరాలు ఉన్నాయో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎమర్జెన్సీలో వీరందరూ కూడా అటు ఖమ్మం కానీ, ఇటు విజయవాడ కానీ, లేదంటే ఇటు సత్తుపల్లి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో అలాంటి వారికి ఒక మంచి పరిష్కారం నిజంగా డాక్టర్స్ వాలంటరీస్ ఆర్గనైజేషను, మా సహోదరుడు పెనుబల్లి నాగేశ్వరరావు గారు, మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా కూడా ఎంతో మందికి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం మనం చూసాం. నాగేశ్వరరావు గారు, అలానే వారికి తెలిసిన వ్యక్తులు ఖమ్మం నుంచి శ్రీకాంత్ గారు, వారు ఖమ్మంలో గత 15 సంవత్సరాలుగా బ్లడ్ బ్యాంక్ నడుపుతూ ఉన్నారు. సో వారు ముందుకు వచ్చి ఇక్కడ డాక్టర్స్ సహకారంతో తిరువూరులో దీన్ని నిర్మించడం నిజంగా వారిని అభినందిస్తున్నాను. ఇది అవసరం కూడా. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా రోజుకి 10 మంది పేషెంట్లు చాలా టెన్షన్ తోటి విజయవాడ వెళ్ళటము, లేదంటే ఖమ్మం వెళ్ళటము, లేదంటే అక్కడ బ్లడ్ దొరకకపోవటం అన్నది, అలాంటి పరిస్థితుల్లో ఈ సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చి వివిధ అనారోగ్యంతో ఉన్న పేషెంట్లందరికీ కూడా ఆ బ్లడ్ అందుబాటులో ఉంచటం అన్నది నిజంగా చాలా సంతోషకరమైంది. మరి ఒక్కసారి వారికి ఈ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు, తిరువూరు పట్టణ ప్రజలకు, మరి ముఖ్యంగా పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఈ సౌలభ్యము, ఈ సౌకర్యము అందుబాటులో ఉంచినందుకు వారిని అభినందిస్తూ, తప్పనిసరిగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు, మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటికప్పుడు బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ తెచ్చుకోవాలంటే చాలా కష్టతరం అయ్యేది. అలాంటి దాని నుంచి కూడా
చాలామందిని కాపాడదామని చెప్పేసి మనం డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అని చెప్పేసి ఈరోజు నూతనంగా స్థాపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులైనటువంటి ఖమ్మం యూనిట్ వాళ్ళ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నటువంటి శ్రీకాంత్ గారు, వాళ్ళంతా కూడా ఒక యూనిట్ ఆఫ్ కరుణామయి మహిళా మండలి యూనిట్ వాళ్ళు 15 సంవత్సరాలుగా ఖమ్మంలో డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ నడిపిస్తున్నారు. వారిని ప్రోత్సహించి వారికి సహకారంతో మేమందరం కూడా మా తిరువూరు మరియు చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ అందరూ కూడా సహకారం చేస్తాము, సపోర్ట్గా ఉంటాము. ఇక్కడ ప్రజలందరికీ కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలా కష్టతరంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బ్లడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కానీ, గర్భస్రావం జరుగుతున్న వాళ్ళకి కానీ, ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కానీ, అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అనేది చాలా అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు స్థాపించాల్సారని చెప్పేసి మా డాక్టర్స్ అందరూ విన్నపం చేసుకుంటే ఆయన శ్రీకాంత్ గారు కరుణామయి మహిళా మండలి తరపున ఇక్కడ ఈరోజు నూతన సంవత్సరంగా డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ స్థాపించినందుకు ఆయన్ని అభినందిస్తూ మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ తరపు నుంచి తిరువూరు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమల నాగేశ్వరరావు గారు, నేను అనే అతని సహకారంతో ప్లస్ మా డాక్టర్స్ సహకారంతో ఈ బ్లడ్ బ్యాంకు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ప్రజలకి బ్లడ్ డొనేషన్ వలన, రక్తదానం వలన ప్రాణదానం కూడా జరుగుతుంది. అదేవిధంగా రక్తదానం చేయటం వలన చాలామంది రక్తదానం చేస్తే, రక్తం ఇస్తే చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అపోహ ఉండేది. కానీ రక్తదానం అనేది మరొక ప్రాణదానం. రక్తం అనేది ఎప్పుడూ కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మనం ఎంత తీసినా కానీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది రక్తదానం చేయటం అనేది చాలామందికి మరొక ప్రాణం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరియు అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. ఇది ఈ బ్లడ్ సెంటర్, డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అనేది అందరూ తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 6-7 మండలాలకు కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా తిరువూరు మరియు తిరువూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. గత 15 సంవత్సరాల నుంచి ఖమ్మంలో కరుణామయి మహిళా మండలి వారి యొక్క సహకారంతో డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ అనేది 15 సంవత్సరాల ఖమ్మంలో నడుపుతున్నాము. గత 5 సంవత్సరాల నుంచి తిరువూరు నుంచి అన్నీ కూడా మా దగ్గరికే వస్తున్నాయి. సో ఒకసారి డాక్టర్స్ అందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, తిరువూరులో బ్లడ్ బ్యాంక్ అనేది లేదండి, కొంచెం మీరు మాకు తిరువూరు ప్రజలకి మాకు సహకారం చేయడానికి మీరు ముందుకు రావాలని కోరడం జరిగింది. అందుకనే డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందిస్తామని చెప్పేసి చెప్పడం ద్వారా ఈరోజు ఈ యొక్క తిరువూరులో మా యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. దీనికి ప్రజలు మరియు డాక్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.